హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీ ముందుకి వచ్చింది అంటే మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ మెసేజ్ అయితే ఉంటుంది. మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఏమైనా ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఒక 2 క్వశ్చన్లే అడుగుతాను అంటే నేను మనీ తగ్గిస్తానండి. ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే హాయ్ అని అయితే మెసేజ్ పెట్టండి. ఈరోజు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే మీ మీ పర్సన్స్కి మీలో నచ్చే గుణాలు ఏంటి అనేది అయితే చూద్దామండి. సఫిల్ చేస్తానండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజెల్స్, ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ ఏం గుణాలు నచ్చాయి, ఏం గుణాలని చూసి ఇంప్రెస్ అయ్యారు మాకైతే చెప్పండి. ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్లో ఏ గుణాలు ఏ క్వాలిటీలని నచ్చి లవ్ చేశారు, వాళ్ళలో మా వ్యూవర్స్లో నచ్చే క్వాలిటీస్ గుణాలు అయితే ఏంటి అనేది అయితే నాకు చెప్పండి. ది హైరోఫెంట్, డెత్, ది హెర్మిట్, ది సన్. ఓకేనండి. ఇక్కడ నాకేం అనిపిస్తుందంటే మీలో నచ్చే విషయాలు ఏంది, మీలో నచ్చే క్వాలిటీస్ ఏంటంటే మీరు ఏదైనా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళి పోరాడాలో అనేది అయితే మీకు తెలుసండి. మీరు ఒక నాలెడ్జ్ పర్సన్ అని మీ దగ్గర అయితే వాళ్ళకి ఆన్సర్స్ అయితే దొరికేవి. మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పగానే మీరైతే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగేది. మీ నుంచి ఒక మంచి రెస్పాండ్ అయితే వాళ్ళకి వచ్చేదండి. అది వాళ్ళకి చాలా చాలా ఇష్టం అంట. ఏదైనా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్స్ ఇరుక్కొని ఉన్నా మీరైతే వాళ్ళకి సలహాలు ఇచ్చి పాజిటివ్లోకి ఎలా తేవాలో, పాజిటివ్లో ఎలా ఉండాలో, మంచి చెడులు అయితే చెప్పే పర్సన్ అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. వాళ్ళు ఎప్పటికప్పుడు నెగిటివ్గా ఆలోచించేటప్పుడు ఇది ఇంతేలే, ఇది అవ్వదు అనేసి వాళ్ళు డిలే పడేటప్పుడు మీరైతే ఒక హోప్తో మీరు ముందుకు ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఏమంటారు, ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. మీరు వాళ్ళని చాలా ఎంకరేజ్మెంట్ చేసి ఒక వెలుగులోకి అయితే వాళ్ళ జీవితం ఒక వెలుగు బాటలోకి వెళ్ళాలని అయితే మీరు ప్రయత్నించే వాళ్ళని వాళ్ళకి తెలుసండి. వాళ్ళందుకే మిమ్మల్ని చాలా చాలా మీలో నచ్చే క్వాలిటీ అయితే అది అని ఇష్టపడుతున్నారు. మీరు ఒక మంచి నాలెడ్జ్ పర్సన్ అని, మీరు ఎవరికైనా న్యాయంగా అంటే మీ వాళ్ళు అనేసే కాకుండా, అంటే మీ వాళ్ళకు ఒక న్యాయం వేరే వాళ్ళకు ఒక న్యాయం అనేది కాకుండా కరెక్ట్గా మాట్లాడి సూటిగా మాట్లాడే వ్యక్తి అనమాట. వాళ్ళని కాదు ఇంకెవరికైనా మీరు సహాయపడే వాళ్ళు అనమాట. ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఎలాంటి పరిస్థితి అంటే మీరు మంచి సలహాలు ఇచ్చి ఒక తెలివైన పర్సన్, ఒక ఇంటెలిజెంట్ పర్సన్, ఒక అందమైన పర్సన్ అనేసి అయితే వాళ్ళ ఫీలింగ్ అండి. వాళ్ళు ఏదైనా నెగిటివిటీలో ఉండేటప్పుడు మాత్రం అది అయిపోయింది అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నా, లేదు మీరు ఇలా ముందుకెళ్ళండి అని చెప్పే వ్యక్తి అనేసి అయితే వాళ్ళైతే అనుకుంటున్నారండి. వాళ్ళ జీవితం నా జీవితాన్ని ఎప్పుడూ ఒక వెలుగులోకే పంపించి ఒక వెలుగులో ఉండాలనే చూసే వ్యక్తి అని అయితే వాళ్ళకి తెలుసండి. టారోలో అయితే చూద్దాము. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజెల్స్, మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్లో ఏ గుణాలని చూసి ఇష్టపడ్డారు, అసలు ఏం గుణాలు నచ్చాయి, మా వ్యూవర్స్లో ఎటువంటి గుణాలు ఉన్నాయి అనేది అయితే మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ అనుకుంటున్నారు. నాకు క్లారిటీ ఇవ్వండి. మీరు ఒక నాలెడ్జ్ పర్సన్ ఉండేటప్పుడే నాకు అర్థమైంది. మీరేంటంటే ఏవైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏవైనా వచ్చాయి అంటే అవి వదిలేయరండి, గివ్ అప్ చేయరు. దాన్ని అసలు ఏ రిలేషన్షిప్లో అయినా ఎలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడైనా
మీరైతే దాన్ని అప్ అండ్ డౌన్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళి మీ థాట్స్లో మీరు క్లారిటీగా అయితే ఉంటారని వాళ్ళకైతే ఎవరికైనా ఒకటే న్యాయం చెప్తారు అనేది అయితే వాళ్ళ నమ్మకం అండి. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్లో అయినా ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చింది అంటే కొందరు డిలే పడిపోతారు. డిలే పడిపోయి ఆదరబాదరగా ఏం చేయాలో ఆలోచించక వదిలేస్తారు, గివప్ చేసేస్తారు. కానీ మీరు అలాంటి పర్సన్ కాదు. ఒక ఫ్యామిలీలో స్ట్రగుల్స్ వచ్చినా, ఒక రిలేషన్షిప్లో స్ట్రగుల్స్ వచ్చినా ఇలా కాదు, ఇలా తెగతెంపులు చేసుకోవడం కరెక్ట్ కాదు. అది ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఆ విషయం పైన ఎలా పని చేయాలి, ఇలా అయితే వర్కౌట్ అవుతుంది అని ముందు వెనక ఆలోచించి మీరు ముందుకైతే వెళ్తారండి. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా మీ థాట్స్ క్లారిటీగా ఉంటాయి అనేదైతే వాళ్ళు నమ్మకం మీ పైన. మీ మీ థాట్స్ అనేవి క్లారిటీగా ఉంటాయి, మీరు క్లారిటీగా ఆలోచిస్తారు, ఏది గివప్ చేసే పర్సన్ కాదు అనేదైతే వాళ్ళు మీ గురించి అయితే మీ గుణాలు నచ్చాయని అయితే అనుకుంటున్నారండి. ఎంత కన్ఫ్యూజన్ పరిస్థితి అయినా, ఎంత ఎమోషనల్ పరిస్థితి అయినా ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఒక మంచి పర్సన్లా, అంటే ఒక సక్సెస్ ఓరియంటెడ్ ఉమెన్ అయినా మ్యాన్ అయినా ఒక మంచి వ్యక్తిగా వాళ్ళైతే చూస్తున్నారండి. ఇక్కడ అంటే మన వాళ్ళు వేరే వాళ్ళు అనే భావం అయితే మీకు ఎప్పుడు ఉండదండి. ఎవరినైనా, ఎలాంటి వాళ్ళనైనా, ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళనైనా చాలా మంచిగా గౌరవిస్తారు. మీకు మంచి పేషెన్స్ ఉంది అనేదైతే వాళ్ళకి చాలా నమ్మకం. మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సక్సెస్ చేసే వారికి అయితే ఊరుకోరండి. అది వాళ్ళలో నిజంగా మంచిగా నచ్చే క్వాలిటీ అనమాట. ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతున్నా ముందుకు తీసుకువెళ్తారు, గివప్ చేయరు, అస్సలు గివప్ చేయరు. ఈ పరిస్థితి ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా ఇలా కాదు అలా చేయాలి అన్నట్టు మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. అదే వాళ్ళకి నచ్చింది. ఒక ముందు వెనక ఆలోచించి ఫ్యామిలీ కోసం అయితే నిలబడతారు. ఫ్యామిలీ అనే కాదు, రిలేషన్షిప్లో అయినా దేంట్లో అయినా మీరు చక్కగా ఏ పనైనా అనుకుంటారో అది గివప్ చేయకుండా మంచిగా దాని గురించి నిలబడి పోరాడతారనేది వాళ్ళ నమ్మకం అనమాట. ఇలా మీ ఆలోచనలన్నా, మీ థాట్స్ అన్నా, మీ నాలెడ్జ్ అన్నా వాళ్ళకి చాలా ఇష్టం. మీరు మంచి ఒక నాలెడ్జ్ పర్సన్ అని, క్లారిటీగా ఉంటారని, ఏది చెప్పాలనుకుంటారో అది మొహం మీద చెప్పేసి ఇలా కాదు ఇలా ఉంటాను అనేసి అయితే మీరు క్లారిటీగా ఉంటారండి. ఆ గుణగణాలు అయితే వీళ్ళకి చాలా ఇష్టము. ఒక ఎమోషనల్గా ఒక్కొక్కసారి మీరు ఫీల్ అవుతున్నా ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లో ఎలా ఏం చేయాలనేది అయితే మీకు తెలుసు. ఈ కనెక్షన్ని ఎలా, ఏ కనెక్షన్ అయినా అదే అవని, ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ అవని, రిలేషన్షిప్ సిచ్యువేషన్ అవని, ఒక ఫ్రెండ్షిప్ సిచ్యువేషన్ అవని, అది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మీరు మంచిగా వాళ్ళని మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ని మీకు మంచిగా చూడడం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచడం అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారండి, అంత మంచి పర్సన్ అని. కానీ మీరు ఒక్కొక్కసారి మీరు మంచిగా చూస్తారు, ఓకే, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరు మీ మీద కొన్ని నెగిటివ్గా అయితే నెగిటివ్గా ప్రచారం చేసి అసలు ఆ నెగిటివిటీలో మీరు అనుకుంటున్నారు వాళ్ళు మాకు మంచి వాళ్ళే అని. అది నచ్చదంట. ఏది ఒకటి నచ్చదు అంటే, మీరు గుడ్డిగా ఇంత నాలెడ్జ్ పర్సన్ కానీ మీరు వాళ్ళ గురించి పోరాడతారు నిజమే, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొందరు వ్యక్తులు మిమ్మల్ని అయితే మోసం చేస్తున్నారు. అది మీరు తెలుసుకోలేకపోతున్నారనమాట. అది మీ పర్సన్కి కొంచెం కోపం వస్తుంది. అదే నచ్చని విషయం. కానీ మిమ్మల్ని అయితే చాలామంది నెగిటివ్గా అయితే ట్రీట్ చేస్తున్నారండి. అసలు మనుషులు ఎంతగా అంటే మిమ్మల్ని చాలా డ్యామేజ్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని కూడా మీరు మంచిగా ప్రేమగా చేరదీసి మళ్ళీ ఫ్రెండ్షిప్గా చేయడం అలాంటివి చేస్తారంట. అదే వాళ్ళకి నచ్చడం లేదు. అంతేకాని ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ అనేది మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. కాకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ మంచి వాళ్ళు కాదు, కొన్ని తెలుసుకోండి. అవి నా పర్సను ఇలా తెలుసుకుంటే బాగుండు. అందరూ వాళ్ళు మోసం చేస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని మంచివి కాదు, కానీ అవి ఇంత నాలెడ్జ్ పర్సను ఎందుకు నమ్మేస్తుంది వాళ్ళని గుడ్డిగా అనేదైతే వాళ్ళ ఒపీనియన్ అనమాట. మీరైతే మీ మనసులో ఉండే
భావాల్ని మీరు వెంటనే వ్యక్తపరుస్తారు, ఏది మనసులో పెట్టుకోరు. తాడో పేడో తేల్చుకొని మీ వ్యక్తిత్వాన్ని అయితే మీరు కోల్పోరండి. మీరు ఒక మంచి నాలెడ్జ్ పర్సన్ అయితే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒకే ఒక ఫాల్ట్, అందరినీ నమ్మేస్తున్నారు. వాళ్ళైతే వీళ్ళకి తెలియకుండా మోసం చేస్తున్నారు, కానీ వీళ్ళు అది పసిగట్టలేకపోతున్నారు అనేది అయితే వాళ్ళ ఫీలింగ్ అండి. మీరు ఒక మంచి లక్కీ ఓరియంటెడ్ పర్సన్ అని, మీరు ఒక మంచి ప్రిన్సెస్ అని, ఒక అబ్బాయి అయితే జెంటిల్ మ్యాన్ అని వాళ్ళైతే అనుకుంటున్నారండి. వాళ్ళ థాట్స్లో వాళ్ళు మీరైతే మీ థాట్స్లో క్లారిటీగా ఉంటారనేదే మీ పర్సన్ అభిప్రాయం. మీలో నచ్చే క్వాలిటీలు అయితే అవి. ఒక్కటే డ్యామేజ్ ఏంటంటే అందరినీ నమ్మేస్తారు. అందరూ నా వాళ్ళే అనుకొని అందరినీ ఒకేలా చూడడం వలన అదేంటంటే పక్క వాళ్ళు మోసం చేస్తున్నా మీరు గుర్తించి గమనించలేకపోతున్నారు. అదొకటి డ్యామేజ్ అంతే. ఒక్కోసారి మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, నేను ఇంత మంచిగా వీళ్ళకి ప్రేమని రెస్పెక్ట్ని ఇస్తున్నాను, వాళ్ళెందుకు నాకు అంత రెస్పెక్ట్ ప్రేమ ఇవ్వడం లేదు అన్నట్టయితే మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ దాన్ని కూడా వదిలేసి అప్పటికప్పుడే అనుకుంటారు. కానీ మళ్ళీ ఎవరైనా కష్టం అని వచ్చారనుకోండి, మీరు హెల్ప్ చేసే గుణం అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.